అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే ఒక విపరీతమైన న్యూస్ అయితే చదివినాను. అది ఏంటంటే గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాకు చెందిన ఒక అమ్మాయి అయితే స్మార్ట్ ఫోన్కు 16 సంవత్సరాల అమ్మాయి వ్యసనానికి అడాప్ట్ అయిపోయి ఆ 16 ఏళ్ల అమ్మాయిని అదుపు చేయడం కోసం తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఆమెకు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయినది. ఇది ప్రతి తల్లిదండ్రికి ఒక ఘోరమైన శాపమనే చెప్పాలి. ప్రతి పిల్లలు ఇప్పుడైతే ఫోన్కి అయితే అడాప్ట్ అయిపోయిండారు. ఈ బిడ్డ కోసం ఆ తల్లిదండ్రుల కష్టం ఎంత అనేది అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే ఇంట్లో వస్తువులు పగలగొట్టడం, తనకు తాను అఘాయిత్యం చేసుకోవడం, ఇంట్లో తల్లిదండ్రుల మీద తీవ్ర దాడులు చేయటం అలాంటివి అయితే ఆ బిడ్డ చేస్తుండేది. తనని అదుపు చేయడం కోసం ఒక డాక్టర్ సలహా మేరకు ఆమెను నియంత్రించేందుకు క్షణం కూడా ఉడవకుండా కాపలాగా ఉండేందుకు అయితే ఆ తల్లిదండ్రులు తన మాట వినదు కాబట్టి 4 గార్డ్స్ని అయితే పెట్టి పగలు 2 రాత్రి 2 అయితే ఆ బిడ్డను సంరక్షించుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర ఫోన్ ఇవ్వకుండా కంట్రోల్ చేయడం అది ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. అది అలవాటైతే చాలా కష్టంగా ఉంటుంది. పరిస్థితులు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకు జీతాలు ఇచ్చి బాడీ గార్డ్స్ని అయితే బిడ్డ కోసం ఏర్పాటైతే చేసుకుంటారు. ఫోన్ ఆమె బిడ్డ ఎక్కడికి వెళ్ళినా చూసుకోకుండా మంచిగా ఆ బిడ్డకు తనకు తాను అఘాయిత్యం చేసుకోకుండా ఇతరులపైన అయితే దాడి చేసుకోకుండా ఆ బిడ్డని సంరక్షించుకుంటుంటారు. ఇలా ఎన్ని రోజులైతే మనం చేయగలుగుతామండి. ఒకసారి ఈ విధంగా అడాప్ట్ అయిపోతే మళ్ళీ మనం బాగు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ నుంచే పిల్లల మీద శ్రద్ధ చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్లు అయితే అస్సలు ఇవ్వకూడదు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇప్పుడు ఈ ఫోన్స్కి కనెక్ట్ అయిపోయి అడాప్ట్ అయితే అయిపోయినారు. అలాంటి సంచలనాలు జరగకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ ఫోన్లకైతే అడాప్ట్ అయిపోయినారు కాబట్టి ఈ వీడియో నచ్చిందంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి.